హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ మనోహర్. ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడగలగడం ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్. నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్న సూచనలు పాటించడం ద్వారా మీరు ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగే సామర్థ్యాన్ని తప్పకుండా సాధించగలుగుతారు. పాయింట్ నెంబర్ 1, ప్రతిరోజు నిద్రపోవడానికి ముందు డైరీని వ్రాయడం అలవాటు చేసుకోండి. ఆ రోజంతా మీరు చేసిన పనులన్నింటినీ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగించి వ్రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ woke up at 5 a.m. I drank tea. I took my bath. I had my breakfast. I met my friend. ప్రతిరోజు ఇలా వ్రాసుకుని వాటిని స్పీకింగ్ ప్రాక్టీస్ చేస్తే జరిగిపోయిన ప్రతి పనిని, ప్రతి విషయాన్ని ఇంగ్లీష్లో మాట్లాడగలిగే ఎబిలిటీ ఖచ్చితంగా పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, డైలీ లైఫ్లో మనం తరచుగా మాట్లాడే చిన్న చిన్న ప్రశ్నలు, వాటికి జవాబులు సుమారు 100 వరకు వ్రాసుకోండి. వాటిని స్పీకింగ్ ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ యూ? ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. వేర్ డూ యూ లివ్? ఐ లివ్ ఎట్ ఎంవిపి కాలనీ ఇన్ విశాఖపట్నం. వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? ఐఎమ్ వాచింగ్ టీవీ. ఇలా సాధన చేయడం వల్ల ఇంగ్లీష్లో మాట్లాడవలసిన సందర్భంలో తడబాటు లేకుండా ధైర్యంగా మాట్లాడగలుగుతారు. అలాగే పాయింట్ నెంబర్ 3 ఏమిటంటే, నిత్యం మీకు అవసరమయ్యే సుమారు 100 స్టేట్మెంట్స్ని కూడా ఇంగ్లీష్లో వ్రాసుకుని వాటిని స్పీకింగ్ ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నౌ I will go to market. I can understand your problem. I meet my friends daily. Number 4, ఇంగ్లీష్లో ఉన్న చిన్న చిన్న కథలు, జీవిత చరిత్రలు చదివి వాటిని ఇంగ్లీష్లో ఇతరులకు చెప్పడాన్ని అలవాటు చేసుకోండి. తద్వారా మీ ఇంగ్లీష్ మరింత ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 5, ఎన్డీటీవీ, సిఎన్ఎన్ వంటి ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ని ప్రతిరోజు చూడండి. మీరు ఇంగ్లీష్ ఎంత ఎక్కువగా వినగలిగితే అంత బాగా మాట్లాడగలుగుతారు. ఇంగ్లీష్ న్యూస్ వినడం వల్ల ఏ మాటలను ఎలా పలకాలో కూడా మీకు తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 6, మీకు సహకరించే ఒకరిద్దరితో రోజు 1 అరగంట కూర్చొని వారితో ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయండి. మీరు వారిని చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగి వారి నుండి ఆన్సర్స్ రాబట్టండి. అలాగే వారు అడిగే ప్రశ్నలకు మీరు ఇంగ్లీష్లో ఆన్సర్స్ చెప్పండి. రోజు ఇలా గ్రూప్ డిస్కషన్స్ చేయడం ద్వారా ఇంగ్లీష్లో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. పాయింట్ నెంబర్ 7, మీరు ఇతరులతో తెలుగులో మాట్లాడుతున్నప్పుడు కూడా మధ్య మధ్యలో సందర్భానుసారంగా కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తూ ఉండండి. పాయింట్ నెంబర్ 8, తెలుగులో మాట్లాడుతున్న వారిని గమనిస్తూ వారు మాట్లాడే మాటలను ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎలా చెప్పాలో ఆలోచించి మీకు మీరే ఇంగ్లీష్లో గట్టిగా చెప్పుకోండి. పాయింట్ నెంబర్ 9, మీరు మీ మొబైల్ ద్వారా పంపించే మెసేజెస్ అన్నింటినీ సింపుల్ సెంటెన్సెస్ ఉపయోగించి ఇంగ్లీష్లో సెండ్ చేయండి. పాయింట్ నెంబర్ 10, ఇంగ్లీష్లో
మాట్లాడడం రావాలంటే ముందు ఇంగ్లీష్లో మాట్లాడడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇంగ్లీష్లో స్పీకింగ్ ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ స్పోకెన్ ఇంగ్లీష్ మనోహర్.